పాఠ్య పుస్తకాల విషయంలో గత ముఖ్యమంత్రి గారి పేరును గత విద్యాశాఖ మంత్రి పేరు ప్రింట్ అయ్యి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. వాటి విషయంలో కొంత కంట్రోల్ చేయలేకపోయింది, కొంత అధికారులను అలర్ట్ చేయలేకపోయింది అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అధికారుల తప్పుతడకలతో జరిగింది అది. ఇవాళ కొందరు అధికారులు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళకు కేసీఆర్ మీద మోజు తీరని అధికారులు ఉన్నారు. ఇంకా వాళ్ళ మోచేతి నీరు తాగి కేసీఆర్ ఇవాళ చెప్పులు నాకి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తుంది, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కేసీఆర్ మీద మోజు తీరని అధికారులు తప్పుతడకలతోని తప్పుడు ఆలోచనలతోనే అది కొనసాగింది. కాబట్టి వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ దాన్ని సరిదిద్దడం జరుగుతుంది. ఇంకోసారి అలాంటి ఇవాళ ఎస్సీఆర్టీ రాధారెడ్డి గారిని ఇమీడియట్లీ బదిలీ చేశారు. అదే విధంగా బుక్స్ డైరెక్టర్ ఉన్నటువంటి ఆచార్య గారు ఆయన్ని కూడా బదిలీ చేశారు తప్పు తడకలతోని. గతంలో ఇవాళ బుక్స్ వ్యవస్థలో మొత్తం కూడా కేసీఆర్ బుక్స్ ప్రింటర్స్లో వాళ్ళే ఆరుగుబడి కిషన్ రావు మొత్తం కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎర్రబెల్లి దయాకర్ సమీప బంధు ఆరుగుబడి కిషన్ రావే బుక్స్ ప్రింటింగ్ చేసేది కూడా మొత్తం కూడా 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాళ్ళే రాయితీలు ఎగ్గొట్టినటువంటి దొంగలు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అధికారులు నేను చెప్తా ఉన్నాను, అధికారులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి. కేసీఆర్ దగ్గర ఆయన మోచేతి నీరు తాగి 4 పైసలు వెనుకేసుకోవచ్చు, అవినీతికి పాల్పడవచ్చు. కానీ ఈ అధికారులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బతకండి. ఈ ప్రజాప్రభుత్వంలో అలాంటి అవినీతికి అలాంటికి దొంగ పనులకు ఇక్కడ అవకాశం ఉండదు. మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఏదైతే ప్రజాప్రభుత్వంలో గొప్ప అవకాశాలు వస్తాయి, మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రజాపాలనలో మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలి తప్ప గత ఆఫీసర్గా కేసీఆర్ లాంటివాడు కేసీఆరే అవినీతి అయ్యిండు, కేసీఆర్ని నాకినోడు కూడా అవినీతి అయ్యిండు. కాబట్టి అలాంటి అవకాశాలు ఉండవు. కొంతమంది దొంగ అధికారులు ఉన్నారు. ఇవాళ అన్ని శాఖలలో కేసీఆర్ మోచేతి నీరు తాగిన అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన మార్చుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయాలని కూడా మేము కోరుతున్నాం. ఫైనల్గా ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొంత గాడి తప్పినట్టు అనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే వరుసగా సంఘటనలు చూస్తా ఉన్నాం. 6 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారము అఘాయిత్యం చేసినటువంటి సందర్భం కావచ్చు, అదేవిధంగా రైతులు కొట్లాడుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇతర అంశాలన్నీ చూస్తూ ఉంటే శాంతి భద్రతలు లోపించినాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో అసాంఘిక శక్తులకు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఇవాళ డ్రగ్స్ లాంటి లేకపోతే ఇంకో సంఘటనలు కానీ ఎక్కడ కూడా జరగడానికి అవకాశం లేదని పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నేరాల ఘోరాలకు అత్యాచారాలకు పాల్పడేవాడిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వాడు ఎమ్మెల్యే అయినా కొడుకైనా, ఎమ్మెల్యే బంధువు అయినా, రాజకీయ నాయకుల కొడుకైనా చట్టం పని చేసుకొని పోవాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది. నిన్న జరిగినటువంటి రైతు పైన సంజీవ అయితే మృతి చెందిండో ఆ సంజీవ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించిన తర్వాత ఇమీడియట్లీ ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా, ఎవరైతే ఒక హత్యకు పాల్పడ్డాడో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఆ చిన్నారి ఏదైతే ఉందో ఆ చిన్నారి బాధ్యులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే సీరియస్ అయినరు. ఇక్కడ బాధితులకు తక్షణం న్యాయం చేసే దిశగా ఎవడైతే అంతకులు ఉన్నారో వారిని పట్టుకొని శిక్షించేంత వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. కాబట్టి తెలంగాణలో గతంలో మనం కేసీఆర్ పాలనలో మొత్తం కూడా హైదరాబాద్ నడిబొడ్డున అత్యాచారం జరిగితే కూడా దిక్కుదివానా లేని పరిస్థితి. ఇవాళ మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్ మీద దాడులు చేస్తే కూడా పట్టించుకోని పరిస్థితి. ఇవాళ ఎక్కడో గంజాయి తాగితే హత్య చేస్తే పట్టించుకోని పరిస్థితి. చిన్నారి చంపాపేటలో చిన్నారి అత్యాచారం చేసి చంపేస్తే దిక్కుదివాలా లేని పరిస్థితి. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోయి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 సాయం ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఒక పోరాటం నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజల హృదయాలు బాధల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే క్షమించే పరిస్థితి ఉండదు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో పోలీసు వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి కేసీఆర్ చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. కాబట్టి ఇవాళ పోలీస్ వ్యవస్థ యొక్క వ్యవస్థను తనకు తానే కాపాడుకునే ఒక స్వయం ప్రతిపత్తి ఇస్తుంది. వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పోలీసుల పని పోలీసులు చేస్తారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడరు, ఎక్కడ కూడా ఉపేక్షించరు. క్షణాల్లో వాళ్ళకు న్యాయం జరుగుతుంది, క్షణాలలో వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైళ్ళకు వెళ్తారు. ఖచ్చితంగా శిక్షలు పడితేంత వరకు ప్రభుత్వం కూడా వాళ్ళకు పోలీసులకు కూడా సపోర్ట్ చేస్తుందని కూడా కోరుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.